ఆకువీడులో మాలలపై అక్రమ కేసులు పెట్టిన వారిని వెంటనే ఆకువీడులో మాలలపై అక్రమ కేసులను ఆకువీడులో మాలలపై అక్రమ కేసులను ఎత్తివేయాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము మరో బీహార్ లాగా తయారవుతుంది. మీరందరూ గమనించే ఉంటారు. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న తిరుపతి జిల్లా రైల్వే కోడూరులో ఒక దళిత మహిళను మరి పట్టపగలు నడి రోడ్డు మీద బహిరంగంగా అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తి చితకబట్టడం జరిగింది. మరి ఇది పక్కన పెడితే మరి శ్రీరామనవమి రోజు నుంచి ఈ రోజు వరకు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం మరి ఆకువీడులోని పెద్దపేట అనేటటువంటి మాలపల్లిలో మీరు అక్కడ వాస్తవంగా మీరు ఒకటే గమనించాలా, ఆ ఉండి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు అయితే ఒక బాధ్యత గల రాజ్యాంగబద్ధమైనటువంటి డిప్యూటీ స్పీకర్ పదవిలో ఉండి నిన్న మీరు సోషల్ మీడియాలో మరి ఎలక్ట్రానిక్ మీడియాలో చూసే ఉంటారు. ఈ రఘురామకృష్ణరాజు ఏం మాట్లాడుతున్నాడంటే ఎంత వలగరగా మరి అవమానించినట్టు, నువ్వు వస్తానంటే నేను రానంటాననేటటువంటి పాట పాడతా మమ్మల్ని మా మాలవని అవమానకరంగా మాట్లాడాడు. అయితే మీరు ఒకటే గమనించాలా, ఇక్కడ ఒక కక్షతోటి కుట్రతోటి వివక్షతతోటి కేవలం కావాలని ఈ యొక్క ఆకువీడిలో మాలలను టార్గెట్ చేసుకొని మరి అక్రమ కేసులు బనాయించి అక్కడ ఆడవాళ్ళను, ముసలి వాళ్ళను, గర్భిణీ స్త్రీలను, బాలింతలను పోలీసులు అనేక రకాలుగా ఈ యొక్క రఘురామకృష్ణరాజు చెప్పాడనే వేధింపులకు గురి చేస్తున్నారు. ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. నిన్నే మెడ్రాసు హైకోర్టులో ఒక సంచలనమైనటువంటి తీర్పు రావడం జరిగింది పోలీసుల మీద. మీరందరూ ఇనే ఉంటారు. 9 మంది పోలీసులకు ఉరి శిక్ష పడింది. అసలు హ్యాట్సప్ ఆ జడ్జి గారికి. ఏదైతే కరోనా టైంలో మరి తండ్రి కొడుకులు లాకప్ డెత్ విషయంలో 6 సంవత్సరాలు అవుతుంది. ఈరోజు పోలీసులు ఏమనుకుంటున్నారంటే అధికార పార్టీ వాళ్ళ సిఫార్సులు, కోటీశ్వరుడు సిఫార్సులు, మీడియేటర్ల సిఫార్సులు, అంటే మీడియేటర్ అంటే మీడియా వాళ్ళు కాదు, వీళ్ళ సిఫార్సులతోటి అన్యాయంగా, దారుణంగా, దుర్మార్గంగా మరి అమాయకులైనటువంటి వారి మీద కేసులు బనాయించి మరి పెడితే మీరేదో అనుకుంటున్నారు. రేపు రాబోయేటటువంటి ప్రభుత్వం మరి ఎల్లకాలం ఒక ప్రభుత్వం ఉండదు. ఖచ్చితంగా పోలీసులు కోర్టు మెట్లు ఎక్కాల్సి వచ్చిందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాం. కాబట్టి రాజు అనేటటువంటి వాళ్ళు ఎట్లుంటారంటే ఈ యొక్క రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పేద ప్రజలు పూర్తిలో ఇంటికి తీసుకుని వెళ్ళేటువంటి వారు ఉదయం నుంచి సాయంత్రం దాకా పనికెళ్ళి సాయంత్రం ఆకుని నిద్రపోయి మరి మళ్ళా తెల్లారి యథావిధిగా పనికెళ్ళేటటువంటి మా మాలలని టార్గెట్ చేసుకున్నావు. ఎట్లా నీకు సిగ్గుందా? వాస్తవంగా గత ప్రభుత్వంలో నిన్ను ఇబ్బంది పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు నీకు అధికారం ఉంది కదా, నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు ఖచ్చితంగా అతని మీద కక్ష సాధింపు తీర్చుకోవాలనుకుంటే నీకు దమ్ముంటే జగన్ మీద కక్ష సాధింపు తీర్చుకో. అది కూడా కాకుండా ఆ రోజు కస్టోడియల్ టార్చర్ కేసు విషయంలో ఎవరన్నా ఉన్నాయి, 21 మంది ఉన్నారు. ఆ 21 మంది మీద నువ్వేదైనా ప్రతాపం తీర్చుకో, వాళ్ళని కోర్టుకు వేసుకో. అంతేగాని అమాయకులైనటువంటి మా మాలలను టార్గెట్ చేసుకొని ఆకువీడిలో మరి లబో దిబోం అంటుంటే ఈ రాష్ట్ర వ్యాప్తంగా కనీసం ఒక్కటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరపున తెలియజేస్తున్నాను. ఈ రాష్ట్రంలో ఎస్సీ కమిషన్ చైర్మన్ జవహర్ గారు ఉన్నాడు. ఏమా నీకు కళ్ళు కనపట్లేదా? చెప్పండి. చెవులకు వినపట్లేదా? దారుణంగా దుర్మార్గమైనటువంటి సంఘటన జరిగితే ఎస్సీ కమిషన్ పరామర్శించకపోగా, కనీసం అక్కడికి వెళ్ళి పరామర్శించకపోగా ఒక మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయాలి. అదేవిధంగా మనకు వంగలపూడి అనిత గారు హోంమంత్రిగా ఒక దళితురాలు కాబట్టి ఈమెను ప్రస్తావించాల్సి వస్తుంది. అయితే ఎక్కడైనా దళితుల మీద దాడులు, మానభంగాలు, మర్డర్లు జరిగినప్పుడు ఈమె వెళ్ళదు. మీరు గమనించారు, 4 నెలల క్రితం ఒంగోలులో మరి అగ్రకులానికి చెందినటువంటి కమ్మ సామాజిక వర్గానికి చెందినటువంటి మరి తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వీరయ్య చౌదరి అనేటటువంటి అతను మరి హత్యకు గురి అయితే ఈ హత్యని మేము కూడా ఖండించడం జరిగింది. 3 రోజులు ఏడుండి పంచనామాలు చేసి మరి దహన కార్యక్రమాలు చేసి ఈ హోంమంత్రి వెళ్ళటం జరిగింది. ఎక్కడైనా దళితుల మీద దాడులు జరిగినప్పుడు కనీసం నోరు కూడా నడపలేనటువంటి ఈమె ఎందుకు? వాస్తవంగా మా రిజర్వేషన్ కోటాలో ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 29 మంది ప్రజాప్రతినిధులు, మరి గిరిజన రిజర్వేషన్ కోటాలో 7, మొత్తం మీద 40-45 మంది
అధికార పార్టీలో దళిత గిరిజనులు ప్రజాప్రతినిధులు ఉంటే మా సమస్యల మీద, మా అభివృద్ధి మీద, మాకు జరిగేటటువంటి అన్యాయం మీద మాట్లాడాల్సినటువంటి మీరు ఏమైపోయారు? మీకు నోరులు లేవా? ఇలా మాట్లాడలేనప్పుడు, మీరు న్యాయం చేయలేనప్పుడు ఎందుకు చట్టసభల్లోకి వెళ్ళారు? మీ పాటికి మీరే ప్రశ్నించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తెలియజేస్తున్నాను. అయితే రఘురామకృష్ణమరాజు తీరు గమనించాలా పవన్ కళ్యాణ్ కానీ, ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ. ఈ రఘురామకృష్ణమరాజు మాలలను టార్గెట్ చేసుకొని చేసేటటువంటి పనులు తెలుగుదేశం పార్టీ మీద, జనసేన పార్టీ మీద, బీజేపీ పార్టీ మీద పడతాయి. ఫ్యూచర్ లో, భవిష్యత్తులో మాలలు పూర్తిగా మీకు దూరం అయిపోతారు. మీరేదో అనుకుంటున్నారు. ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సింగిల్ లార్జెస్ట్ క్యాస్ట్ మాది, సింగిల్ లార్జెస్ట్ ఓట్లు మాయి. మీరు గమనించండి. మేము కూడా కడుపుకు అన్నం తిన్నాం. అన్యాయంగా, అక్రమంగా, దారుణంగా, దుర్మార్గంగా అక్రమ కేసులు బనాయించి విచిత్రమైనటువంటి చిత్రహింసలు పెడుతూ రిమాండ్కి పంపడం తగదు. మరి వెంటనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించి మా వారి మీద బేషరతుగా ఉన్నటువంటి కేసులను ఎత్తేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తెలియజేస్తున్నాం. ఇదే విధంగా అన్ని జిల్లాల్లో మాల మహానాడు ఆధ్వర్యంలో ఈ ఆకువీడు సంఘటన మీద మరి ఉవ్వెత్తున ఉగిసిపడేటట్టుగా మరి నిరసన కార్యక్రమాలు తెలియజేస్తానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున హెచ్చరిస్తున్నాను.